హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈరోజు వచ్చేసి మనం సిపిజెడ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందామని వీడియో చేయడం జరిగిందండి. సో స్కోర్ కార్డ్ రిలీజ్ డేట్ అనేది అయితే దగ్గర పడుతుంది కదండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 25th లోపు అయితే ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే 23rd అని అయితే టాక్ ఉందండి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. మనం చూసినట్లయితే స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత, సో ఫస్ట్లీ స్కోర్ కార్డ్ అంటే ఏంటి, మీ ఫైనల్ రిజల్ట్ కదా. సో ఫైనల్కి మీరు బేస్ చేసుకొని మీకు ఫైనల్ రిజల్ట్ వస్తున్నాయి. సో దాన్నే ర్యాంక్ కార్డ్ అని కూడా అంటాం. సో ఆ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, లైక్ అందులో ఏమేమి ఉంటాయి. సో ర్యాంక్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ థింగ్స్, లైక్ సో ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, నెక్స్ట్ అట్లనే వెబ్ ఆప్షన్స్ గురించి ఒక యూజర్ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏ కాలేజ్ అలాట్ అయిందో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్లో పెడతారు. సో మీరందరూ ఇప్పుడు పీజీ రాస్తున్న వాళ్ళు కాబట్టి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంటుందంటే మేబీ సో డిగ్రీలో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో, కాలేజ్ ఎలా అలాట్ అయిందో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అది కంప్లీట్లీ మెయింటైన్ బై సిజీజీ కదండి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో మీకు సింపుల్గా చూపిస్తుంటే, ఇక్కడ అలా కాదు. సో కొంచెం ఆడ్ ప్రొసీజర్ అండి. సో దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ అట్లనే ఫస్ట్ ఫేజ్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఎలా ఉంటుంది, సో వీటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తా అండి. సో ఇవన్నీ ఇంకా ఎక్కడ ఏమీ రిలీజ్ కాలేదండి. సో ఇన్ అడ్వాన్స్గా లాస్ట్ ఇయర్ జరిగిన ప్రొసీజర్ మీద బేస్ చేసుకుని నేను ఈరోజు చెప్పడం అయితే జరుగుతుందండి. సో నేను మీకు ముందే చెప్పా కదండి, సిపిజెడ్ వెబ్సైట్ అనేది ఒక డైనమిక్ వెబ్సైట్ అండి. సో ప్రోగ్రామర్స్కి అర్థమవుతుంది డైనమిక్ వెబ్సైట్ అంటే. సో ఎవ్రీ ఇయర్ అంటే త్రూఅవుట్ ద ఇయర్ యాక్టివ్గా ఉండదండి, ఇన్యాక్టివ్గా ఉంటుంది కొన్ని మంత్సే. సో పాతది ఏదైతే ఉందో ఆ డేటా అంతా పోతుంది. సో లాస్ట్ ఇయర్ది మనం బేస్ చేసుకుని చెప్పడానికి కూడా లేదు. సో నా దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్తో నేను ఫర్దర్గా ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. సో వన్స్ మీ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కనబడుతుంది కదా, ర్యాంక్ కార్డ్ అని చెప్పి చిన్నగా న్యూలో. సో అలా ర్యాంక్ కార్డ్స్ అయితే వస్తాయండి. మీరు క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, అట్లనే హాల్ టికెట్ నెంబర్, లైక్ మొన్న మీరు కీ ఎలా అయితే చెక్ చేసుకున్నారో ప్రిలిమినరీకి, సో ఆ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో అలా ఈ ర్యాంక్ కార్డ్ కూడా మీరు చూసుకోవచ్చండి. సో ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. తర్వాత ప్రొసీజర్ కూడా ఏముందో చెప్దాం. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ ర్యాంక్ కార్డ్ అనేది ఇలా ఉంటుందండి. మీ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, అట్లనే ఫాదర్స్ నేమ్, ఏ టెస్ట్ పేపర్ రాస్తారో అది, అట్లనే మార్క్స్ అప్టైన్, లైక్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లనే ర్యాంక్. దాంతోపాటు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారండి. సో ఈ ర్యాంక్ కార్డ్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంపార్టెంట్ కదండి. సో దీన్ని కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవడం అయితే ఇంపార్టెంట్. వన్స్ ర్యాంక్ కార్డ్ వచ్చేసిన తర్వాత, సో ర్యాంక్ కార్డ్ అనే దాని మీద మీరు చాలామంది సీట్స్ ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందా, లైక్ చాలామంది అడుగుతున్నారు ఎన్ని మార్క్స్ వచ్చింది నాకు, సీట్ ఏ కాలేజ్లో వస్తుంది, ఇలా అడుగుతున్నారు. సో అదనేది ఇప్పుడైతే చెప్పలేం, కానీ వన్స్ ర్యాంక్ కార్డ్ వస్తే మాత్రం మీ ర్యాంక్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ మనం చెప్పేయచ్చండి. లైక్ ఇప్పుడు మా స్టాట్స్ వాళ్ళకి అయితే 80 సీట్స్ ఉన్నాయి కదా. సో 80 సీట్స్ అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ర్యాంక్ అనేది టాప్ 100 లోపల ఉందనుకోండి, 100% చెప్పేయచ్చు మ్యాక్సిమం ర్యాంక్ క్యాంపస్ సీట్ వచ్చేస్తుందని. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ టాప్ 200లో ఉన్నా కూడా మీకు సీట్ వస్తుందో లేదో మనం గ్యారంటీ ఇచ్చేయచ్చు. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారనుకో, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్స్ లేని వాళ్ళు, లైక్ జనరల్ ఉన్నారు కదా ఓసీ వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 32 సీట్స్ ఉంటాయండి. 80 సీట్స్లో 60% పోగా మనకి 40%, 32 సీట్సే ఉంటాయి. సో 32 సీట్స్ వీళ్ళు టాప్ 40లో కనుక వీళ్ళుంటే మనం వీళ్ళకి సీట్ వస్తుందో లేదో చెప్పొచ్చు. సో బేస్డ్ అప్ ఆన్ ర్యాంకే మనం చెప్పగలమండి. సో ర్యాంక్ కార్డ్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. సో అప్పుడు మీరు ఏమన్నా నా కమెంట్ సెక్షన్లో అడిగినా కూడా నేను చెప్పగలను. ఇప్పుడైనా నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తున్నా, కానీ కంప్లీట్గా నేను చెప్పింది అంటే వస్తుందా రాదా అనేది నేను కంప్లీట్గా అయితే ఇప్పుడు చెప్పలేను. మీకు ఎన్జిఓటీ అయితే నేను ఇవ్వలేను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంది కదా. సో ఇవైతే మీకు ఓపెన్ అవుతాయి. సో ఫీ పేమెంట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ స్లాట్ బుకింగ్ అండి. సో ఇప్పుడు ఐసెట్ ప్రొసీజర్ అవుతుంది కదా, సేమ్ అలాగే. సో మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన 2 to 3 డేస్లో ఈ ఫీ అనేది పే చేయడం అనేది జరుగుతుందండి. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత సో ఒక 3 డేస్ వరకు, మేబీ 3-4 డేస్ బేస్డ్ అప్ ఆన్ మాస్ అండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ చేసుకుని అన్ని డేస్ అయితే ఇస్తారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో మీకు అలాటెడ్ డేట్లో, సో ఆ డేట్లో మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, లైక్ వెరిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో, లైక్ మీరు ఓయూ తీసుకోండి, నిజాం కాలేజ్ తీసుకోండి, ఇప్పుడు జేఎన్టీ తీసుకోండి, లైక్ ఇలాంటి వాటిల్లో
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెడతారండి. సో ఆ సెంటర్స్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ నేను సర్టిఫికేట్స్ ఏమేమి రిక్వైర్డో ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది కదండి. దయచేసి ఆ వీడియో చూడండి, ఎవరైనా ఏ సర్టిఫికేట్స్ కావాలో తెలుసుకోవాలి అనుకుంటే. సో నెక్స్ట్ వన్స్ వెరిఫికేషన్ అయిపోయిందంటే మీరు నెక్స్ట్ 2 to 3 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ మీకు ఓపెన్ అవుతాయి. సో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ యూజర్ గైడ్, వెబ్ ఆప్షన్స్ యూజర్ గైడ్ ఉంది కదా, సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు, కానీ అందులో ఏముంటుంది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో వెబ్ ఆప్షన్స్ ఎలా అంటే మీరు లైక్ మీకు ఇప్పుడు వచ్చేసి నేను ఒక జనరల్ క్యాండిడేట్ అనుకున్నాను. నేను జనరల్ క్యాండిడేటే కదా, సో ఒక 50 ర్యాంక్ వచ్చింది నాకు. సో నేనేం చేస్తా, నాకు ఓయూలో ఫస్ట్ నాకు తక్కువ ఫీజుతో రెగ్యులర్ సీట్ దొరుకుతుంది కదా 3,000 to 4,000లో. సో రెగ్యులర్ సీట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ పేమెంట్ సీట్ పెట్టుకుంటా. నెక్స్ట్ నాకు మంచి ప్రైవేట్ కాలేజ్లు ఏమున్నాయో, లేకుంటే నాకు సబ్ క్యాంపస్ స్టాటిస్టిక్ వాళ్ళకి సబ్ క్యాంపస్ లేవు కదా, సో సబ్ క్యాంపస్ ఉన్న వాళ్ళు కెమిస్ట్రీ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, లేకపోతే తెలుగు లిటరేచర్ వీళ్ళందరూ సబ్ క్యాంపస్లకి ఆప్ట్ చేసుకోవచ్చు. సబ్ క్యాంపస్లు కూడా అయిపోయిన తర్వాత మంచి ప్రైవేట్ కాలేజ్ ఏమున్నాయో వెళ్ళాలనుకుంటే అవి కూడా మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవచ్చు. సో అలా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో మీకు ఏమేమి కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి మీ కోర్స్ అనే దాని గురించి మాత్రం చాలామంది అడుగుతున్నారు అన్న ఫ్రెష్ లిస్ట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ లిస్ట్ మీద అయితే వీడియో చేయడం జరిగింది కదండి. ఇప్పటివరకు ఎవరు చూసి ఉండకపోతే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెష్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సో 2020లో ఏ కోర్సెస్ని ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నాయి అనే లిస్ట్ అయితే మనకి ఇప్పటికైతే అవైలబుల్గా లేదు కదండి. ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, వన్స్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తున్నప్పుడు సో మీకు లిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే మీరు ఎలాగో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కాబట్టి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మీకు మీ కోర్స్ ఎక్కడ ఏ కాలేజ్లో ఉందో తెలుసుకోవాలి కాబట్టి మీకు లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ కాలేజ్ లిస్ట్ అనేది ఇస్తారండి. సో దాంట్లో చూసుకుని మీరు మీకు వాంటెడ్ కాలేజ్ అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రొసీడ్ అయితే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది వస్తుందండి. సో అలాట్మెంట్ లిస్ట్ అనగానే అదేమి మీ సెంట్రల్ యూనివర్సిటీస్లో అలాగా సబ్జెక్ట్ కోడ్ ఇచ్చేసి మొత్తం ఆ లిస్ట్ అంతా వచ్చేదండి, అలా ఉండదు. ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి అది ఎలాగో నేను ఒక్కసారి కింద స్లైడ్కి వెళ్ళి చూపిస్తాను. వన్స్ ఇక్కడ మీరు అలాట్మెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ కోసం మీరు క్లిక్ చేస్తే మీకు కోర్స్ ఇంకా కాలేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుందండి. సపోజ్ నేనేం చేసా, ఓయూ క్యాంపస్కి పెట్టుకున్నా, నెక్స్ట్ వచ్చేసి ఏదో నిజాం కాలేజ్ పెట్టుకున్నా, నెక్స్ట్ వచ్చేసి ఏదో భద్రకా కాలేజ్ పెట్టుకున్నా. ఈ 3 కాలేజ్ పెట్టుకున్నా. చాలామంది ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు. మీ ర్యాంక్ ఎంత తక్కువ ఉంటే మీరు అన్ని ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడం బెటర్ కదండి. ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు. కొన్ని ప్రిఫర్డ్ కాలేజ్ పెట్టుకుంటాం. సరే నేను ఒక 3 కాలేజీలు పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఓయూ క్యాంపస్ అలా సెలెక్ట్ చేసుకుని ఆ లిస్ట్లో అలా కొట్టంగానే మీ లిస్ట్ అనేది ఇలా వస్తుందండి. సో ఎవరెవరైతే అలాటెడ్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అంతా వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా, ఓకే. నెక్స్ట్ మీరు అలాట్మెంట్ లెటర్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అందులో ఓయూ క్యాంపస్లో ఆ లిస్ట్లో నా పేరు లేదు, ఓకే వదిలేసాను. నెక్స్ట్ చూసుకోండి, మళ్ళీ కోర్స్ ఎంటర్ చేసి కాలేజ్ వచ్చేసి నిజాం కాలేజ్లో స్టాట్స్ లేదు, ఏదో జనరల్ పర్పస్ చెప్తున్నా. సో నిజాం కాలేజ్ సెలెక్ట్ చూస్తా ఆ లిస్ట్లో నా పేరు ఉందా, ఓకే. లేదా ఓకే, నెక్స్ట్ నేను భద్రకా కాలేజ్ ఎంటర్ చేస్తాను. భద్రకా కాలేజ్, సో మీరు ఎన్ని కాలేజ్ ఇస్తే అన్నిసార్లు ఇలా మీరు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క లిస్ట్ ఉంటుందండి, చెక్ చేసుకోక తప్పదు. చాలా లెంతీ ప్రొసీజర్ ఇది, మీ దోస్తులు లాగా కాదు ఇది. సో డిగ్రీ అలాట్మెంట్ వేరు, ఇక్కడ పీజీ అలాట్మెంట్ వేరు. సో ఇది కొంచెం లెంతీ ప్రొసీజర్ అండి, తప్పదు కానీ. సో వన్స్ మీకు ఏదైనా కాలేజ్లో అలాట్ అయిందని తెలిస్తే సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ కార్డ్ అని ఉంటుంది. సో ఆ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫర్దర్గా ఇంకా కాలేజ్లో అడ్మిషన్ సీక్ చేయొచ్చు. సో అది అండి ఫర్దర్గా ఉన్న ప్రొసీజర్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకా సిపిజెట్ మీద మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే దయచేసి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదండి సిపిజెట్ మీద, అవి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.